ఒక రోషము, కసి, పట్టుదల లేని పనికి మాలిన దద్దమ్మలు తిరుగుతారు గురిని వదిలిపెట్టి. ఏమనుకోవద్దు, కొంచెం గట్టిగా మాట్లాడుతున్నా. దద్దమ్మలు తిరుగుతారు, తల్లిదండ్రులకేమో చాలా మాటలు చెప్తారు. ఏమండి, ఆకాశంలో చూపిస్తారు వాళ్ళ జీవితాలని. నీకెందుకు నానా, నువ్వు సాధించలేని నేను సాధిస్తానని ప్రగల్భాలు పలుకుతారు. కోతలు కోస్తారు, సొరకాయ కోతలు. ఇటు తీరా లైన్లోకి వెళ్ళి ఆ కాలేజీలో జాయిన్ అయ్యి మళ్ళీ వాడు ఫోటోలు అంబేద్కర్ బొమ్మ కూడా పెట్టుకుంటాడు. ఎందుకు? ఛాలెంజ్ కోసం అంబేద్కర్ బొమ్మ కూడా పెట్టుకుంటాడు. దీక్ష పోని చదవటం మొదలు పెడతాడు. కొద్ది రోజులు చదివి నాకు ఏ తల్లో దర్శించింది, ఏ తల్లో దర్శించింది అట్ట అంటది. ఎంత వీడు కుక్క అయిపోతాడు. అందుకని వాళ్ళని యాదవలు అంటున్నాను నేను. ఎందుకు? వీడు తల్లిదండ్రికి ఇచ్చిన ఛాలెంజ్ పోయింది, తోడబుట్టిన వాళ్ళకి ఇచ్చిన ఛాలెంజ్ పోయింది, తన హృదయంలో తనకు తాను చెప్పుకున్న ఛాలెంజ్ పోయింది. ఇప్పుడు జొల్లు గార్చుకుంటూ పరిగెత్తాడు కుక్కలాగా. జొల్లు గార్చుకుంటూ పరిగెత్తాడు కుక్క. ఎటుపోయిందిరా నీ రోషం, ఎటుపోయిందిరా నీ పట్టుదల, ఎటుపోయిందిరా నీ గురి, ఎటుపోయిందిరా నీ దర్శనం, ఎటుపోయిందిరా నీ గమ్యం? రోషం లేనోడా, చెంచల బుద్ధోడా, స్థిరం లేనోడా అని అనాలనిపించింది. మరి నేనంటే బాగుంటుంది కదా, అందుకని నేను దేవునికి స్తోత్రం కలుగును గాక. తల్లిదండ్రులకు కోతలు కోసి చెప్పావు కదా పనికి మాలిందానా, నీకెందుకు నేను సాధిస్తాను మమ్మీ, నేను సాధిస్తాను డాడీ, నీకెందుకు నేను అంత పొడుస్తా ఇంత పొడుస్తానని. అవన్నీ వాళ్ళకి చెప్పిన మాటలన్నీ మర్చిపోయావు, నువ్వు కన్నా కళలు మర్చిపోయావు, నువ్వు పెట్టుకున్న గోల్స్ అన్ని మర్చిపోయి జొల్లు గార్చుకుంటూ ఎడు చూస్తున్నావు పనికి మాలిందానా. ఎవడో వచ్చి అలాగా చెయ్యి ఓపంగానే కుక్కలాగా పరిగెత్తుతున్నావా? కుక్కలాగా. నువ్వు పెట్టుకున్న దర్శనాలు, నువ్వు పెట్టుకున్న గురి ఏదే? పనికి మాలిన దద్దమ్మ. ఇంత ఎదవి ఎందుకు మాట్లాడావు? ఎదవ మాటలో ఇంత ఎదవి ఎందుకు మాట్లాడావు వాళ్ళతో? ఎదవ మాటలో రోషం లేని బతుకు. దేవుని దగ్గరకు వచ్చి కూడా కొంతమంది దేవునితో మాట్లాడతారు, నేను సాధిస్తానయ్యా, నేను అంత చేస్తానయ్యా, నేను ఎంత చేస్తానయ్యా, నేను అట్ట చేస్తానా, ఎట్ట చేస్తానా. చివరికి అవి కూడా కలిపేస్తారు. ఏవైనా కొన్ని ఆకర్షణలు, కొన్ని పాములు కనపడి అట్లా తోకోపగానే అవి కూడా పోతాయి కొంతమంది దరిద్రులకి. ఏమనుకోవద్దు, రోషం తెచ్చుకుంటారని చెబుతున్నా. సిగ్గు తెచ్చుకొని మార్పు చెందుతారు, పట్టుబడతారని చెప్తున్నా. నిజంగా నీ గుండెల్లో దీక్ష సరైనదైతే, సరైన గురిని నువ్వు ఏర్పరచుకుంటే దాన్ని రీచ్ అయిన దాకా నిద్రపోకూడదు. పోవు. ఇక్కడ సవాల్ ఏంటో తెలుసా? నువ్వు పెట్టుకున్న గురిని రీచ్ అవ్వకుండా నిన్ను అడ్డగించడానికి ఎన్నో శక్తులు గట్టుగట్టి నీ మీద దాడి చేస్తాయి.